అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలటువంటి సుమారు 30,000 చెంచు కుటుంబాలు 188 చెంచుగూడెంలో నివసిస్తున్నారు. అయితే ఇంతవరకు కేవలం చెంచులు అడవి మీద ఆధారపడి ఉపాధి హామీ పనులు చేసుకుంటూ బ్రతకడం జరుగుతూ ఉంది. అయితే వీరిని ఆర్థికంగా వీరిని ఎదగడానికి మేము ఈ యొక్క ఆత్మకూరు, నంద్యాల జిల్లా నందు ఆత్మకూరు ఎందు ఒక నన్నారి ప్లాంట్ని సుమారు 25 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. చెంచులు ఎవరైతే ఈ యొక్క సహకార గ్రూపులుగా ఏర్పడినారో వారి చేత ఒక నర్సరీని వేపించి ఆ యొక్క ఒక్కొక్క ఎకరాకు సుమారు 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నాము. అందులో నుండి మొక్కలను చెంచు రైతులే మళ్ళీ కొనుగోలు చేసి వారికి కూడా ఒక మొక్కకి 3 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క చెంచు రైతుల నుండి కూడా ఈ యొక్క సహకార గ్రూపులుగా ఏర్పడినటువంటి మరీ చెంచులే వారి నుండి కూడా ఈ యొక్క నన్నారి గడ్డలను తీసుకొని ఈ యొక్క జ్యూస్ను ఉత్పత్తి చేసి 100 రూపాయలు సుమారు మనకి ఖర్చు వస్తూ ఉంది ఒక లీటర్కి నన్నారి జ్యూస్ తయారు చేయడానికి. అందులో నుంచి వీరు సుమారు 100 రూపాయల లాభంతో 200 రూపాయలుగా ఒక లీటర్ని బయట మార్కెట్లో FSSAI గుర్తింపుతో మేము సహకారం చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా చెంచులు ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క నంద్యాల జిల్లాలో దీనిని ప్రారంభించి తర్వాత మన ప్రకాశం జిల్లా దోర్నాల, పుల్లలచెరు, ఎర్రగొండపాలెం, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా విస్తరించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.